ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తుల్జాపూర్ వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని. నా పక్కనటువంటి వారు అసిస్టెంట్ యోగా థెరపిస్ట్, మనం ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు, రామకృష్ణ గారు. ఈరోజు మనకు అద్భుతంగా ఆసనాలు చూపించడానికి రావడం జరిగింది. ఓకేనా? ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని ఏ విధంగా తగ్గించుకోవాలో, ఆసనాలు ఏంటి, కొన్ని ఎక్సర్సైజ్ ఏంటి, తర్వాత ప్రాణాయామ్స్ ఏంటో నేర్చుకుందాం. ముఖ్యంగా మనం 2 పాదాలు స్ట్రైట్గా పెట్టేసి అద్భుతంగా మనం పశ్చిమోత్త ఆసనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఆసనం సైడ్ ఫోజ్లో చూపిస్తున్నాం, కొద్దిగా ముందు భాగంలో కూడా మీకు చూపిస్తాము. శ్వాసని తీసుకుంటున్నప్పుడు, శ్వాసను వదులుతున్నప్పుడు నిదానంగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఇలా. సో మనం ఈ ఆసనం అభ్యాసం చేస్తున్నప్పుడు బ్రహ్మాండంగా శ్వాసని తీసుకుంటూ పైకి చేయాలి, శ్వాసను వదులుతున్నప్పుడు నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసేసి కంప్లీట్గా ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని పూర్తిగా పిండేసినట్టు అవుతుంది. కాబట్టి చాలా వరకు ఒత్తిడి పడి ఉదర భాగంలో ఉన్నటువంటి గుడ్ కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ కరగడానికి అవకాశం అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్హేల్ అప్, ఇలా చూసారు కదా, ఒకసారి ముందు కూడా చూడండి. సో సైడ్ ఫోజ్ చేయడం జరిగింది, తర్వాత ముందు భాగంలో కూడా చేయడం జరుగుతుంది. చూడండి, శ్వాసను తీసుకుంటూ నిదానంగా పైకి, శ్వాసను వదులుతుంటూ నిదానంగా బెండ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో చేయొచ్చు. ఇలా వెన్నుపూస పూర్తిగా నిటారుగా వచ్చేస్తుంది. సో ఇలా నిటారు నుంచి ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకు బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఆసన. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఆసన జానుశిరాసన. దీంట్లోనే ఫస్ట్ స్ట్రైట్గా చేసేసి పాదాన్ని పూర్తిగా మడిచేసి ఇన్హలేషన్ అప్, ఎక్సలేషన్ బెండ్ ఫార్వర్డ్. శ్వాసని తీసుకుంటున్నప్పుడు పూర్తిగా పైకి చేయాలి వెన్నుపూస, శ్వాసను వదులుతున్నప్పుడు నిదానంగా కంఠాన్ని చిన్ టచ్ చేయొచ్చు, తర్వాత ఫోరెడ్ టచ్ చేయొచ్చు. ఇలా పూర్తి స్థాయిలో పొట్ట భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని తగ్గించడానికి బ్రహ్మాండమైనటువంటి ఆసనాల్లో జానుశిరాసన ఒకటి. వెరీ నైస్. నెక్స్ట్ పాదాన్ని మార్చి సైడ్ ఫోజ్ కూడా మనం అభ్యాసం చేయొచ్చు. సైడ్ ఫోజ్ కూడా శ్వాసను తీసుకుంటూ నిదానంగా, శ్వాసను వదులుతున్నప్పుడు, శ్వాసను తీసుకుంటున్నప్పుడు గమనించండి, శ్వాసను వదులుతున్నప్పుడు గమనిస్తూ చేయాలి. పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి ఉదర భాగంలో ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ని తగ్గించడానికి అద్భుతమైనటువంటి ఆసనాల్లో ఇదొక ఆసనం. చూసారు కదా, చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. మీకు ఎంత సాధ్యమవుతే అంతవరకు మాత్రం అభ్యాసం చేయండి. 45 రోజుల నుంచి కనుక మీరు అభ్యాసం పర్ఫెక్ట్గా 15 డేస్ నుంచి 45 డేస్ ఒకవేళ అభ్యాసం చేస్తే మీరు తక్కువ 2 కేజీల నుంచి 4 కేజీల వరకు కూడా అభ్యాసం చేస్తే తగ్గొచ్చు. ఓకేనా? తర్వాత మనము అందులోనే వ్యాయామం ఎలా చేయాలి, ఎక్సర్సైజ్ టైప్స్ ఏ విధంగా చేయాలో చూడండి. శ్వాసను తీసుకుంటున్నప్పుడు పైకి కిందికి, ఇలా శ్వాసను తీసుకుంటున్నప్పుడు ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హలేషన్ అప్, ఎక్సలేషన్ డౌన్, ఇన్హలేషన్ అప్, ఎక్సలేషన్ డౌన్. ఉదర భాగంలో ఉన్నటువంటి కొవ్వుని తగ్గించడానికి బాగా యూజ్ అయ్యేటువంటి, నాకు మన ఛానల్లో చాలా వరకు చూపించినట్టు, సార్ కొంచెం పొట్టు ఉన్నటువంటి వాళ్ళతో చూపించండి సార్, మీరు బాగా బక్క ఉన్న వాళ్ళతో చేయించకండి అన్నారు. సో ఇందులో మనం కొద్దిగా ఉదర భాగం ఉన్నటువంటి వారిని కరిగించిన తర్వాత ఏ విధంగా చేయాలో మీకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తున్నాను. వెరీ నైస్. తర్వాత నిదానంగా శవాసనం, పూర్తి స్థాయిలో శవాసనం. పూర్తి స్థాయిలో శవాసనం. ఇప్పుడు ఉత్తాన పాదాసనం, పాదోత్తనాసనం, చాలా అద్భుతమైనటువంటి ఆసనాలు. ఒకటైనటువంటి ఉత్తమమైనటువంటి ఆసనాల్లో బెల్లి ఫ్యాట్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటి ఆసనం ఉత్తాన పాదాసనం, పాద ఉత్తనాసనం. 2 పాదాలు జత చేసి 25 degrees లేపాలి. మ్యాక్సిమం ఎక్కువ లేపకూడదు, మినిమం తక్కువ అంటే మనకు 25 degrees వరకు లేపి ఆపవలను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డౌన్. తర్వాత కొంచెం 45 degrees పైకి ఎత్తాలి. 45 degrees. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డౌన్. దీంట్లో ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. 25 degrees 45 degrees, 25 degrees 45 degrees. ఇలా కూడా మనం అభ్యాసం చేసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ఆసనాల్లో ఈ 2 ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. నిదానంగా డౌన్. నెక్స్ట్ నవాసన, నౌకాసన. మనం నౌకం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసేటువంటి ఆసనము నవాసన, నౌకాసన. 2 చేతులు 2 కాళ్ళు పూర్తి స్థాయిలో పైకెత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్.
చూసారు కదా, మీకు అద్భుతమైనటువంటి ఆసనాలలో ఈ 2 ఆసనాలు కూడా బాగా బాగా ఉపయోగపడతాయి. నిదానంగా పైకి వచ్చేస్తున్నాం. నిదానంగా ఒక పక్క నుంచి పూర్తి స్థాయిలో పైకి వచ్చేసి వజ్రాసనం వేసుకోవచ్చు, పద్మాసనం వేసుకోవచ్చు, సుఖాసనం వేసుకోవచ్చు, ప్రాణాయామ అభ్యాసం చేయొచ్చు. ఓకే, సింపుల్గా మనం అన్నం తిన్న తర్వాత చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఆసనం మనకి వజ్రాసనం, వజ్రవలి. అంటే పూర్తి స్థాయిలో వజ్రంలా మనకు ఉపయోగపడుతుంది, శరీరానికి వజ్రంలా ఉపయోగపడేటువంటి ఆసనం ఏదైనా ఉందంటే ఇది వజ్రాసనం. అన్నం తిన్న తర్వాత కూడా అభ్యాసం చేయాల్సిన ఒకే ఒక ఆసనం ఇది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాణాయామ అభ్యాసం చేద్దాం. ఫస్ట్ 2 క్రియలు చేద్దాం, బాగా ఉపయోగపడేటువంటి 2 ప్రాణాయామం చేద్దాం. ఓకేనా, ఫస్ట్ కపాలభాతి క్రియ. కపాలభాతి క్రియ ద్వారానే పూర్తి స్థాయిలో మనలో బెల్లీ ఫ్యాట్లో ఉన్నటువంటి అధిక కొవ్వుని తగ్గించుకోవచ్చు. ఏ విధంగా చేయాలో మనం చేసి చూపిస్తా, మీరు చూడండి. ఫస్ట్ శ్వాసని పూర్తి స్థాయిలో శ్వాసని నింపుకుంటా, కొద్ది శ్వాసని కొద్దిగా శ్వాసని వదిలేయడం జరుగుతుంది. నిమిషానికి తక్కువ 40 సార్లు ప్రారంభించాలి. నిమిషానికి 40 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఇలా ఉదర భాగాన్ని పూర్తిగా గమనించాలి, అదేవిధంగా కంఠాన్ని కూడా గమనించాలి. కంఠం కూడా ముందుకు వెనక్కి అవుతూ ఉంటుంది. సో ఈ రెండింటిని పర్ఫెక్ట్గా చేసినప్పుడే మనకు ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వు తగ్గుతుంది, తర్వాత కంఠానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది, తర్వాత కఫశుద్ధి అవుతుంది. సో పూర్తిగా ఈ క్రియ ద్వారానే పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే కపాలభాతి ప్రాణాయామం అంటున్నారు. సో కపాలభాతి ఇస్ నాట్ ఏ ప్రాణాయామ, కపాలభాతి ఇస్ వన్ ఆఫ్ ద క్రియ. సో అది కూడా భస్త్రికాలో వేరియేషన్స్ చేస్తున్నారు చాలామంది. మనం ప్రాపర్గా చేయాలనుకుంటే పూర్తి స్థాయిలో మనం చేయొచ్చు, పూర్తి స్థాయిలో చేయాలి. అలా చేస్తేనే అత్యధికమైనటువంటి రిజల్ట్ మనకు వస్తుంది. నెక్స్ట్ అగ్నిస్వార క్రియ. అగ్నిస్వార క్రియ ఏ విధంగా చేయాలి? పూర్తిగా శ్వాసను తీసుకోవాలి, పూర్తిగా శ్వాసను వదిలేసిన తర్వాత కంఠం దగ్గర నొక్కి బట్టి, అంటే కొద్దిగా నొక్కి పట్టేసి పూర్తిగా పొట్టని మాత్రమే ముందుకు వెనక్కి చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. పూర్తిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. పూర్తి స్థాయిలో పొట్టని మాత్రమే ముందుకు వెనక్కి చేయాలి. ఇలా ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటి, పొట్టలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు ఉపయోగపడేటువంటి అగ్నిస్వార క్రియ చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు చలికాలం ఉన్నప్పుడు చేయవలసినటువంటి ప్రాణాయామ సూర్యభేది ప్రాణాయామ. ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ నాసిక ముద్ర కానీ అభ్యాసం చేసుకోవచ్చు. ఉంగరపు వేలుతో ఎడమ నాసికంని మూసివేయాలి, కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి. రైట్ నాస్ట్రల్ ఇన్హేల్, లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సేల్. రైట్ నాస్ట్రల్ ఇన్హేల్, లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సేల్. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి, ఎడమ నాసికం ద్వారా శ్వాసను నిదానంగా వదిలేయాలి. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి, ఎడమ నాసికం ద్వారా శ్వాసను నిదానంగా వదిలేయాలి. సాధ్యమైనంత వరకు పూరక స్థితి, రేచక స్థితి తీసుకుంటున్నప్పుడు సాధ్యమైనంత వరకు చలికాలంలో మనని వేడిని పుట్టించడానికి, తర్వాత మన బాడీలో ఉన్నటువంటి అధిక కొవ్వుని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మనకు సూర్యభేది ప్రాణాయామం, అష్టకుంభక ప్రాణాయామం. సూర్యభేదన, ఉజ్జయిని, శీతకారి, శీతలి తదా, భస్త్రిక, భ్రామరి, మూర్ఛ, ప్లవని, అష్టకుంభక ప్రాణాయామంలో మొదటి ప్రాణాయామం ఏదైనా ఉందంటే అది సూర్యభేది ప్రాణాయామ. సూర్యభేదన ప్రాణాయామం అంటారు తెలుగులో, సూర్యభేదన కానీ సూర్యభేది కానీ. ఇలా పూర్తిగా రైట్ నాస్ట్రల్ ఇన్హేలేషన్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సేల్ చేయడం. ఇందులో విత్ కుంభక, వితౌట్ కుంభక కూడా మనం అభ్యాసం చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి ఆసనం నేర్చుకోవాలంటే మనకు కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించగలరు. మేము ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ నుంచి మనకు థెరపిస్టులు కానీ తర్వాత యోగా టీచర్స్ కానీ ఉంటారు మీకు. నెక్స్ట్ నిదానంగా రిలాక్స్, కొద్దిగా మౌనం పాటించండి, కొద్దిగా మెడిటేషన్. తర్వాత దీంట్లోనే పూరక స్థితి, కుంభక స్థితి, భస్త్రికా ప్రాణాయామం. శ్వాసని తీసుకోవడం, శ్వాసను వదలడం. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, 3 రకాలు ఉంటుంది. నిదానంగా తీసుకోవడం, స్పీడ్గా తీసుకోవడం, ఇంకా వేగంగా తీసుకోవడం. 3 టైప్స్. అంటే తాంబేలు ఏ విధంగా తీసుకుంటుంది, కప్ప ఏ విధంగా తీసుకుంటుంది, సర్పం పాము ఏ విధంగా తీసుకుంటుంది,
తర్వాత కుక్క కూడా ఏ విధంగా తీసుకుంటుందో ఆ శ్వాసక్రియను కూడా చాలామంది ఇప్పుడు అభ్యాసం చేస్తారు. కానీ మ్యాక్సిమం మనం 3 రకాలు చేస్తే కూడా సరిపోతుంది. కొంచెం ఫోర్స్ఫుల్లీ చేస్తే మనకి ఎక్కువ త్వరగా మనం ఈ పవర్ యోగా ద్వారా అంటే తొందరగా వేడిని చేసేసి మన శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని తగ్గించుకోవచ్చు. ఎస్, ఇంత ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్, ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్లీ ఎగ్జలేషన్. ఈ విధంగా మనం అభ్యాసం చేస్తే మనకు అత్యధికంగా ప్రయోజనం కలిగి మన ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని తగ్గించుకోవచ్చు. చూసారు కదా, రిలాక్స్. ఇది ఒక 2 నిమిషాల వరకు అభ్యాసం చేయాలి. మరీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా అభ్యాసం చేయకండి. తక్కువలో తక్కువ సమయం 2 నిమిషాలు అంతే. 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ అభ్యాసం చేయకండి. ఒక్కొక్క ప్రాణాయామ మనం అనుకుంటే 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకే అభ్యాసం చేయాలి. అర్ధగంట చేయండి, గంట చేయండి, ఇలా చేయకండి. అభ్యాసం చేసే ప్రతిదీ ఒక లెవెల్ వరకు మాత్రమే అభ్యాసం చేస్తే దానికి ఒక సిస్టమేటిక్గా మనకు ఒక గైడ్లైన్స్ అనేటువంటి చాలా ఉపయోగపడతాయి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు. సో ప్రాపర్గా ప్రాణాయామ అభ్యాసం చేస్తేనే మనకు 100% రిజల్ట్ వస్తుంది. సింపుల్గా చూసి నేర్చుకోవడం అంటూ కొంతవరకు ఉపయోగం, కానీ మొత్తానికైతే ఉపయోగం కలగదు. కాబట్టి కొద్దిగా నేర్చుకుంటూ ఉండాలి. గురువుతో పాటు నేర్చుకుంటే అత్యధికంగా ఫలితాలు మనకి వస్తాయి. మరో అంశంతోనే వస్తాను. ఇంతవరకు సెలవు. ఓం నమస్తే.